ఎవ్రీవన్. నా ఛానల్ని అలాగే నన్ను ప్రతి ఒక్కరు కూడా ఇలాగ సపోర్ట్ చేసినందుకు, ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇంకా ఏంటంటే నేను స్టోరీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ స్టోరీని కూడా ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటంటే ఈ స్టోరీ దీని నేము పులిమహారాజు. ఇదేంటంటే అప్పట్లో 50 ఇయర్స్ క్రితము ఇదేంటంటే మా అమ్మగారు చెప్పారు. అప్పట్లో ఇవి కథలు నిజంగా జరిగేవట. ఈ కథ చాలా బాగుంటుంది. అందుకే ఇది కూడా ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ కూడా చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది లాంగ్ అనమాట. అంత లాంగ్ అంటే టైం పట్టేస్తుంది. అందుకని ఏంటంటే దీన్ని 10 ఎపిసోడ్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. 10 ఎపిసోడ్స్ వస్తాయి, రోజుకోటి రిలీజ్ అవుతుంది. అలాగే నన్ను నా ఛానల్ని నాకు సపోర్ట్ చేసినందుకు ఈ కథని కూడా అలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఏంటంటే రేపు నుంచి స్టోరీ రిలీజ్ అవుతుంది. ఈ కథని కూడా చూసి అందరూ ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఒక ఊర్లోని ఒక రాజు రాణి ఉంటారు. ఆ రాణికి చాన్నాళ్ళకి పిల్లలు ఉండకపోతే రాజు అలాగని ఇంకా నేను లాభం లేదు, నేను రెండో పెళ్లి చేసుకుంటానని అంటారు. ఈవిడ అలా దిగులుగా ఉంటుంది. దిగులుగా ఉండి ఇలాగా రాజు రెండో పెళ్లి చేసుకుంటే ఇంకా నాకు పిల్లలు ఉండరు, నన్ను సరిగ్గా చూసుకోరు, నా భర్త ఇంకా ఇంట్లో నుంచి కూడా వెళ్ళగొట్టేస్తారనేసి ఆలోచించి అలాగా ఒకరోజు గుడికి వెళ్ళి బాగా పూజ అది చేసి దర్శనం చేసుకొని దేవుడికి ఇంటికి వచ్చి మేడ మీద సంచాలన చేస్తుంటుంది. అలాగా ఏం చేయాలబ్బా అని. అప్పుడేమో కిందన ఒక పులిపిల్ల అలాగే వెళ్ళిపోతుంటే చూసి అబ్బాయి ఈ పులిపిల్లన నా కడుపులో పుట్టినా బాగుండు అని అనుకునేసరికి అలాగా మళ్ళీ ఆవిడ పనుల్లో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజేమో నెక్స్ట్ కడుపుతూ ఉన్నాక అప్పుడు రాజుకి చెప్తుంది, ఇలా కడుపుతూ ఉన్నానని చెప్తే అప్పుడు రాజు సంబరం పడిపోయి ఇంకా రెండో పెళ్లి ప్రయత్నం మానేసి ఇంకా కొలువులో ఉన్న వాళ్ళందరికీ మంచి బహుమానాలు ఇస్తారు, ఇలాగ రాణి కడుపుతూ ఉందనేసి ఇస్తే అప్పుడేమో ప్రజల అందులో కోటలో కొలువులో ఉన్న వాళ్ళందరూ కూడా పన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా సంతోషం పడిపోతారు. రానమ్మ కడుపుతుంది అనేసి ఇంకా రాణిని బాగా చూసుకున్నాక 9 నెలలు అయిపోయిన తర్వాత ఇంకేంటి పులిపిల్ల పుడుతుంది. ఇదేంటి పులిపిల్ల పుట్టింది అనేసి అందరూ ఆశ్చర్యపోతే ఈవిడ కూడా ఇదేంటమ్మా పులి అనుకున్నాను, నిజంగా పులి పుట్టిందని ఈ రాణి కూడా అలాగే అనుకొని ఇంకా చేసేది లేక రాజు కూడా భయపడిపోతారు. ఇంకేంటి పులి అంటే ఎవరికన్నా భయం కదా. కొద్దిగా రోజులు అలాగా దానికి ఒక 14 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చిన వరకు బాగా చూసుకుంటారు ఇంట్లోని. ఇంకా తర్వాత అది పెద్దదవుతుంది కదా, పెద్దదయిన తర్వాత బోన్లో పెడతారు. అయితే ఈ విషయాన్ని ఎవరికి అసలు కోటలో పనిచేస్తున్న వాళ్ళకి కూడా చెప్పొద్దు అంటారు. ఎందుకంటే పులి పుట్టిందంటే రాజుకి అవమానంగా ఉంటుందని ఈ కోటలో కూడా ఎవరికి చెప్పొద్దు అంటారు అనమాట.